సదుద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలని పిల్లలకి అందరికి కూడా చేయటం మనందరం కూడా చాలా ఆనందించిన విషయం. మరి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా జరగాలని జరుగుతాయని మరి మనందరం కూడా విశ్వసించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి కార్యక్రమాలని మనం హితోదకంగా చేసి మన ప్రజా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమాలు చేయాలని చెప్పి, అలాగే మరి ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ప్రజలకి 100% న్యాయం చేయాలని సదుద్దేశంతో ఈవేళ ప్రభుత్వం కూడా అనేక పథకాలని ప్రవేశపెట్టి మరి ఇవాళ కార్యక్రమాలు చేస్తుంది. అలాగే వాటిని అందరూ కూడా మనందరం కూడా ప్రజలందరూ కూడా వినియోగించుకుని మరి చేసుకోవాలని చెప్పేసి సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూల్లో మరి ఏదైతే స్టూడెంట్స్ కిట్స్ అన్ని నియోజకవర్గాల్లో ఇవ్వడం జరుగుతుంది, దాంట్లో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు సారథ్యంలో మరి ఈరోజు 2వ వార్డు ఇన్ఛార్జ్ చిన్ని గారు, అలాగే బొమ్మటి వాసు గారు మరి ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన అడబాల నారాయణమూర్తి గారికి, చల్లారెడ్డి గారికి, అడబా జముని గారికి, రమావతి గారికి, మన ఈ ఇన్ఛార్జ్ బొమ్మటి వాసు గారికి, ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే స్టూడెంట్స్కి ప్రభుత్వం ఒక సంచలనంగా పిల్లలందరూ కూడా ప్రైవేట్ కాన్వెంట్కి ధీటుగా ఉండాలని ఒక ఆలోచనతో మరి ఈరోజు స్కూల్ బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ వాళ్ళకి యూనిఫామ్ కానీ మరి సాక్స్లు కానీ షూస్ కానీ వీళ్ళ రోడ్డు మీద వెళ్తుంటే వీళ్ళందరూ కూడా ప్రైవేట్ కాన్వెంట్కి వెళ్తున్నారనే విధంగా ఉండాలనే ఆలోచనతో గవర్నమెంట్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం చాలా శుభసూచకం. మరి ఏదైతే పిల్లలందరూ కూడా మరి బాగా చదివి మరి ఉన్నత స్థానంలోకి రావాలి, అలాగే టీచర్స్ కూడా ఈ పిల్లలందరికీ కూడా మరి మంచి బీఈడీ చదువుకున్న టీచర్స్ మరి ప్రభుత్వ స్కూల్లో కన్నా గవర్నమెంట్ స్కూల్లో ఎక్కువ ర్యాంకులు వచ్చే విధంగా మీరు అందరూ కష్టపడాలి. మీ స్కూల్కి ఏ అవసరమైనా సరే తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, వార్డు ఇన్ఛార్జ్ చిన్ని గారు వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుద్ది. వాళ్ళు ఏదైనా అవసరమైతే వెంటనే మేము దేనికైనా స్పందించి మీకు కావాల్సిన స్కూల్లో ఏదైనా ఏర్పాటు చేయడానికి మేము ఉంటామని చెప్పుకుంటూ, మరి ఈ రోజున బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అభివృద్ధి ధ్యేయంగా తాడేపల్లిగూడెం పనిచేస్తున్నారు. మరి ఏదైతే అధికారులను కూడా పరిగెట్టించి అభివృద్ధిని తాడేపల్లిగూడెం చూపాలనే ఆలోచనతో మరి ఎక్కడికక్కడ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, సింకులు కానీ అన్ని వార్డుల్లో ఇన్ఛార్జీలు 35 వార్డుల్లో కూడా వర్క్ చేస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిపి మరి ఎక్కడ చూసినా ఫేస్బుక్లో, వాట్సాప్లో కూడా ప్రతి వార్డులో కూడా దోమల మందు కొట్టించడం కానీ, డ్రైనేజీలు తీయడం కానీ, చెట్లు కొట్టించడం కానీ, మరి సింకులు తీయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. లైట్లు కూడా మరి ఎక్కడికక్కడ వేయడం జరుగుతుంది, వీధి లైట్లు. ఏదైతే మరి తాడేపల్లి నియోజకవర్గంలో మరి అభివృద్ధి అనేది నోచుకోకుండా ముందుగా ఉండిపోయింది, అటువంటిది విజయవంతంగా అభివృద్ధి చేసుకునేలాగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు చేస్తున్నారు. దీనికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని, అధికారులు కూడా బాగా వర్క్ చేయాలని కోరుకుంటూ మమ్మల్ని కూడా ఇక్కడ భాగస్వామ్యం చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.